వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల నుండి 184 ఆర్జీలను అందుకున్నారు. ఈ ఆర్జీలలో రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, దేవాదాయ శాఖ, భూగర్భ గనులు, ఇరిగేషన్, డ్రామా, ట్రెజరీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు తదితర శాఖలకు సంబంధించి ఆర్జీలను వీరు ఈ సందర్భంగా అందుకున్నారు. ఆర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి సీతారాజు తదితరులు ఉన్నారు. తీర ప్రాంత ప్రజలకు అవగాహన పరిచేందుకే సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు విశాఖ పోర్టు ట్రస్ట్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పేయి అన్నారు. శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్ వద్ద కోల్కతా రాష్ట్రంలోని బక్కలి నుండి తమిళనాడులోని కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ వరకు చేపడుతున్న సైకిల్ ర్యాలీ ఆదివారం నాటికి శ్రీకాకుళం చేరుకుంది. సైకిల్ ర్యాలీ మార్చి 31వ తేదీన కన్యాకుమారి చేరుకుంటుంది అని విశాఖ పోర్టు ట్రస్ట్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పేయి అన్నారు. వెస్ట్ కోస్ట్ లఖపత్ పోర్ట్ గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు 50 మంది సైకిలిస్టులు, అలాగే కోల్కతా నుండి 50 మంది సైకిలిస్టులు ఇరువైపుల నుండి కన్యాకుమారి వరకు 6553 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సైకిల్ ర్యాలీతో చేరుకుంటారని తెలిపారు. మొహమ్మద్ హనీఫ్, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సీనియర్ కమాండెంట్ గా క్రితం 3 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఇతనేమో అసిస్టెంట్ కమాండెంట్ అశోక్ కుమార్ సింగ్. ఇతను ఐఓసీ హల్దియా నుంచి వస్తున్నాడు. ఈ సైకిల్ ర్యాలీ స్టార్ట్ అయింది 7th మార్చ్ విత్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా. అతను ఈ సైకిల్ ర్యాలీకి ఇనాగ్రేట్ చేశారు. ఈ సైకిల్ ర్యాలీ 2 బ్రాంచెస్ లో స్టార్ట్ అయింది. ఒకటేమో వెస్ట్ బెంగాల్ నుంచి బక్కాలి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఈస్టర్న్ కోస్ట్ కవర్ చేసి ఇట్ విల్ బి రీచింగ్ టు కన్యాకుమారి ఆన్ 31st of this month. Another branch has started on Gujarat. It will travel all across the western coast and will reach Kanyakumari. So both the teams will be reaching Kanyakumari. Each cycle team has 50 cyclists and 55 support staff, including doctors, paramedics and other administrative support staff. ఇప్పటి వరకు సైకిల్ ర్యాలీ పశ్చిమ బెంగాల్ నుండి 11 రోజులుగా చేస్తూ సుమారు 1100 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీకాకుళం చేరుకున్నట్లు వివరించారు. సైకిల్ ర్యాలీలో 14 మంది మహిళలు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారతదేశంలోనికి ప్రవేశం, ఇతర దేశాల నుండి మాదక ద్రవ్యాల రవాణా వంటి వాటిపై అప్రమత్తంగా ఉండేందుకు తీర ప్రాంత ప్రజలను అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. తీరం సురక్షితంగా ఉండేందుకు సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. We are creating awareness to the local community that they have to be sensitive towards such a movement of suspicious people and inform the లోకల్ పోలీస్. ఈ విషయం గురించి మేము ఎంఫసిస్ ఇస్తున్నాము. దీని తర్వాత డ్రగ్ అబ్యూస్. ఈరోజు ఇండియాలో చాలా మంది డ్రగ్ అబ్యూస్ కి విక్టిమ్స్ అవుతున్నారు. ఈ డ్రగ్ అబ్యూస్ చేయకూడదు అనేసి కూడా మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాము. దీని తర్వాత గర్ల్ ఎడ్యుకేషన్, గర్ల్ అప్లిఫ్ట్మెంట్, దీని గురించి ప్లస్ కోస్టల్ ఫ్లోరా అండ్ ఫౌనా. లైక్ ఇక్కడ బరువా బీచ్ లో మేము చూసాము రిడ్లీ స్కాట్ టర్టిల్ అది హ్యాచింగ్ వీళ్ళు చేశారు. సో దీని గురించి జాగ్రత్తగా మనము ఈ సైకిల్ ర్యాలీలో వేరెవర్ వీఆర్ గోయింగ్ మేము వాళ్ళకు ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తాం. ఇది ఈ సైకిల్ ర్యాలీ పర్పస్ మోటివ్. గతంలో అప్రమత్తంగా లేకపోవడంతో ఉగ్రవాదులు భారత్లోనికి సముద్ర మార్గం ద్వారా ప్రవేశించి పార్లమెంటుపై దాడి చేసినట్లు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ విశాఖపట్నం నుండి డిప్యూటీ కమాండెంట్ వినీత్ కుమార్ ప్రభాకర్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి సీనియర్ కమాండెంట్ ఏఎం అనీఫ్, అసిస్టెంట్ కమాండెంట్లు జి శ్రీనివాస్, శ్రీకర్ లోహియా, మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, శ్రీకాకుళం 2 టౌన్ సిఐ పి ఈశ్వరరావు, వీరనారిలు అమ్మన్నమ్మ, వంజరపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 142వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో పుడతారు, కొందరు మాత్రమే చరిత్రలకు ఎక్కుతారు, నమ్మిన దానికి కట్టుబడతారు, లక్ష్యాన్ని సాధించడానికి ప్రాణాలు వదులుతారు, చరిత్రలో కొన్ని పేజీలు శాశ్వతంగా మిగిల్చుకుంటారు. ప్రతి ఆంధ్రుడికి, తెలుగువారికి ఆరాధ్యులు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ప్రాణాన్ని త్యాగం చేశారు స్వర్గీయ పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠ కోరారు. భారతీయ మానవ హక్కుల పరిషత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య ఆధ్వర్యంలో న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. తులసీమియా పిల్లల కోసం తలపెట్టిన ఈ శిబిరం నేటితో ముగిసిందని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠ అన్నారు. బీహెచ్ఆర్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానమని, రక్తదాత సుఖీభవ అంటూ ప్రతి నెల తలసేమియా చిన్నారులకు రక్తం చాలా అవసరమని, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. బీహెచ్ఆర్సీ ఆ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణిశర్మ మాట్లాడుతూ, రక్తం కొరతలేని సమాజంగా మారాలని, వేసవిలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయని, గర్భిణీలకు, కిడ్నీ రోగులకు, వృద్ధులకు రక్తం అవసరమవుతుందని, ఇలాంటి తరుణంలో రక్త శిబిరాన్ని నిర్వహించడం హర్షణీయమని సౌజన్యను పలువురు అభినందించారు. జిల్లా అధ్యక్షురాలు జ్యోతిర్మయి మాట్లాడుతూ, స్త్రీలు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం శోభనీయమని పేర్కొన్నారు. జాతీయ చైర్మన్ డాక్టర్ ప్రభు మాట్లాడుతూ, రక్తదాన శిబిరం నిర్వహించడం ఆదర్శనీయమని, మహిళలందరూ ముందుకు వచ్చి ఆమె స్ఫూర్తితో నిలవాలన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, సతీష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పేదవారికి నాణ్యమైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని గొండు స్వాతి శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం గొండు స్వాతి శంకర్ పంపిణీ చేపట్టారు. గొడ్ల తారక రామారావు 4 లక్షలు, బనిసెంటి సత్యారావు 1,18,481 రూపాయలు, పోరా అప్పారావు 46,666 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆమె ఈ సందర్భంగా అందజేశారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ, పేదల అభ్యున్నతి, వారికి సహాయం చేయడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, రీఇంబర్స్మెంట్ ద్వారా ఈ చెక్కుల పంపిణీ జరుగుతుందని, ఆపదలో ఉన్నవారికి ఆదుకునే విధంగా చెక్కుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. దీనిని ప్రజలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గార మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, టీఎన్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలంలో సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీ బృందానికి తహసీల్దార్ ఎన్ ప్రసాదరావు ఘనంగా స్వాగతం పలికారు. సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పేయి, డిప్యూటీ కమాండెంట్ వినీత్ కుమార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో 80 మంది సైకిల్ యాత్రికులు సోమవారం ఉదయం రణస్థలం తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. తహసీల్దార్ ఎన్ ప్రసాదరావు ఆధ్వర్యంలో వీరికి ఘనంగా స్వాగతం పలికారు. కుంకుమ దిద్ది, హారతి ఇచ్చి పూలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సేయ్ అవతారం నేతృత్వంలో వీరికి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అల్పాహారం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు ఏకే సింగ్, అమిత్ కుమార్, ఏకే మహాపాత్రో, షికార్ లోహియా విద్యార్థులకు, యువతకు సిఐఎస్ఎఫ్ విధులు వివరించారు.
పశ్చిమ బెంగాల్ బకాల్ నుండి ఒక బృందం, గుజరాత్ లఖపత్ నుండి ఒక బృందం ఈ సైకిల్ ర్యాలీ ప్రారంభించామన్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బృందం 9 రాష్ట్రాల్లో 25 రోజుల పాటు పర్యటిస్తుందని, 100 మంది సభ్యులతో 6,553 కిలోమీటర్ల ర్యాలీ చేపట్టి మార్చి 31న కన్యాకుమారిలో ముగిస్తామని తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా నిషేధం, అక్రమ ఆయుధాల నివారణ, తీవ్రవాదుల చొరబాటు నియంత్రణ, తీర ప్రాంత భద్రత, మహిళా సాధికారత కోసం సిఐఎస్ఎఫ్ కృషి చేస్తుందని అన్నారు. సమృద్ధి సంరక్షణ పేరుతో చేపట్టిన సైకిల్ ర్యాలీ ద్వారా తీర ప్రాంత ప్రజల్లో దేశ భద్రతకు సమైక్యతను పెంపొందిస్తూ మన దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజల భద్రతా సిబ్బందితో మమేకం చేస్తున్నామని తెలిపారు. జాతీయ యువతను దేశ భద్రతలో భాగం చేయడంతో పాటు మన దేశ ఆర్థిక అభివృద్ధి, రక్షణలో మన సైనికుల నిబద్ధత, అకుంఠిత దీక్షను విద్యార్థులకు, ప్రజలకు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసిన వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చిరంజీవి, ఏఎస్ఐ రమణమూర్తి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, స్థానిక నేతలు, శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నిటి వెంకట భానోజీ నాయుడు, రణస్థలం టీడీపీ మండల అధ్యక్షులు లంక శ్యామ్, రణస్థలం మండల మాజీ ఎంపీపీడి జి ఆనందరావు, విఆర్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.